విమోచన ప్రేయర్ మినిస్ట్రీస్ వారి తరపున మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడు, నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. గొప్ప వాక్యం ఇది. ఆనాడు దేవుడు ఎలాగైతే జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకోను అని దేవుడు ఎలాగైతే చెప్పి ఉన్నాడో, ఈ రోజుగా దేవుడు నా కుమారుడా, నా యొక్క కుమార్తె ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు వ్యాపారాన్ని మొదలు పెడుతున్నావా? దేవుడే తోడుగా ఉండబోతున్నాడు. పని జరిగించుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నుంచి నీ వ్యాపారం దేవుడు గొప్ప చేయడం మొదలు పెట్టబోతున్నాడు. ఆమేన్. నీ వ్యాపార విషయంలో నష్టం కలిగిందని, చేతి పనుల విషయంలో నష్టం కలిగిందని, పంట పొలాల విషయంలో నష్టం కలిగిందని, ఉద్యోగం విషయంలో ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నావా? దేవుడి వాక్యం సెలవిస్తుంది, నువ్వు బాధపడకు, పని జరిగించుడి, వెనక అడుగు వేయకు, ఎప్పుడు నేను తోడుగున్నాను దేవుడి వాక్యం సెలవిస్తుంది. చేతి పనుల విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ క్షేమం పుట్టించి ఉన్నానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా దేవుని ప్రజలారా, దేవుని యొక్క మాట విని మనం ముందుకు సాగుదాం, ప్రభునన్ను ఆనందిద్దాం. మరలా చెప్తున్నాను, ప్రభునన్ను ఆనందిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం.